Samuel, 2 Samuel 14 verse 25. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్షాలోము చాలా సౌందర్యవంతుడిగా కనపడుతూ ఉన్నాడు. Here as we see, Absalom is handsome. అబ్షాలోము చాలా అందగాడుగా కనపడుతున్నాడు. He is handsome. అబ్షాలోము చాలా అందగాడు. He is very handsome. అతని అందములో ఏ లోపం, అరికాలు నుండి నడినెత్తి వరకు కూడా ఏ లోపము లేనివాడుగా కనపడుతున్నాడు. He doesn't have any flaw from the sole of his feet, his foot to the top of the head. అంటే ఏ లోపము లేనివాడిగా అందంగా కనపడుతున్నాడు. He doesn't have any flaw and he appears handsome. పైకి అందంగానే కనపడుతున్నాడు కానీ but he appears for outside beautifully. అంతరంగంలో మాత్రం పగతోనూ కోపముతోనూ నిండి ఉన్నాడు. but he was full of anger and resentment inside. పైకి బాగానే ఉన్నాడు కానీ for external he is well, లోపములో మాత్రం కోపముతో ఉన్నాడు. but internally he was with angry. అంతరంగంలో పగతో ఉన్నాడు. he was with resentful. తన యొక్క అన్నను చంపాలన్నటువంటి కోపం. he was having angry to kill his brother. తన తండ్రినే చంపాలన్నటువంటి పగ. he have resentment to kill his father. నా ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and sisters, పైకి ఎంత అందంగా ఉంటే ఏం లాభం? what's the need of being well for outside? కానీ లోప అంతరంగంలో మాత్రం పగతో నిండి ఉన్నాడు. but he was externally well, but internally he was filled with resentment. మనము పైకి చాలా అందంగా కనపడుతున్నప్పటికీ, even though we appear for outside very well, అంతరంగంలో కూడా మనం అందంగానే కనపడాలి. but internally also we must be beautiful. పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉండకూడదు. we should not be like outside and inside differently. ప్రియమైనటి సహోదరి సోదరుడా, dear brothers and sisters, దేవుడు మానవుని అందంగానే సృష్టించాడు. మొట్టమొదటిగా God created human beings beautifully. ఎప్పుడైతే ఆ మానవుడు పాపం చేశాడో, పాపములో పడిన తర్వాత తన అందాన్ని కోల్పోయాడు. when human sinned, he lost his beautiness. ఆ నిజమైనటువంటి అందాన్ని కోల్పోయినందువలన తాత్కాలికమైన అందం కోసం వెంటబడుతున్నాడు. ఇప్పుడు he is chasing for temporary beautiness because he lost the real beautiness. బాహ్యమైన అందము కోసం చాలా మంది చింతపడుతుంటారు. so many people used to get ready, used to prepare for external beautiness. కొంతమందికి జుట్టు రాలిపోతుంటే చింత. some people worries about their hair fall. అయ్యో నా జుట్టు పోతుంది అని. they used to worry, అయ్యో I'm losing my hair. అందుకనే రకరకాల షాంపూలు వాడుతూ ఉన్నారు. therefore so many are using different shampoos. ఏ షాంపూలు వాడినా జుట్టు ఏమీ నిలబడదు. no matter what kind of shampoos we use, but it will not here, it will fall. మా షాంపూ వాడితే మీ జుట్టు పోవడం కాదు, ఇంకా మొలుస్తుందని చెబుతున్నారు. so that ads used to come that if you use our company shampoos, you will get replenish your hair. ఒటిదే నమ్మబాకండి. but don't be deceived with that. రకరకాల షాంపూలు పూసుకొని ఉన్న జుట్టు అంతా ఊడబెట్టుకోబాకండి. don't lose your hair which you have by using a different shampoos. కొంతమందికి జుట్టు తెల్లబడితే చింత. some people used to worry about when their hair turns white. అయ్యో నా జుట్టు అంతా తెల్లబడిపోతుంది, నేను ముసల్దాన్ని అయిపోతున్నా అని అనుకుంటారు. they used to say, అయ్యో I'm losing my hair, I'm getting old. ఎందుకంటే చింతపడతా ఉంటారు. because they worries. కొంతమంది ముసలోళ్ళు అవుతుంటే చింత. some people used to worry when they are getting old. 50 సంవత్సరాల వాళ్ళని కూడా నీ వయసు ఎంత అంటే అదే నాకెంత 30-35 అంటారు. if we ask a 50 years old man, old person, how much is your age, they says that I have only 30. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ముఖంలోనే తెలిసిపోద్ది నీకు ఎంత వయసు ఉండేది. if you tell or not, but it will appear in your
face only how much is your age. మన సంఘములో ఒక సహోదరి ఉంది. We have a woman in our church. ఆమెకు దాదాపు నాకంటే ఎక్కువ వయసే ఉంటుంది. She is elder than me. నాకెంత వయసు అన్న, అంత 30-35 కాకుంటే నీరసం వచ్చేసింది అన్న అంటది. She used to say, how much is my age అన్న, just I have only 30. అంటే మెట్లు ఎక్కలేదు, కిందికి దిగలేదు. She cannot climb that steps and get down. కూర్చోలేదు, నిలబడలేదు. She cannot sit perfectly or stand perfectly. వయసు మాత్రమే యవనస్తురాల వయసు చెప్పేసేస్తుంది. But she used to say her age was with young people. అంటే ఈనాడు కూడా చాలా మందికి ముసలోళ్ళు అవుతుంటే చింత. It means nowadays also so many used to worry when they are getting old. కొంతమందికి చర్మం ముడతలు పడుతుంటే చింత. Some people worries about their skin when it gets wrinkle. ముడతలు పడకుండా ఉండడానికి బ్రహ్మాండంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. They are getting many surgeries in order to get preserved from that wrinkles. ప్రపంచ సువార్థికురాలు జాయిస్ మేరీ గారు ముఖమంతా చెక్కించుకున్నది, ఆమె ముడతలు పడ్డది. International preacher Joyce Meyer, she got surgery for her face. చాలా మంది సినిమా యాక్టర్లు కూడా ఈ ముఖాన్ని చాలా ముడతలు పడకుండా చాలా ప్రయత్నాలు బ్యూటీ పార్లర్లో చాలా వాడుతూ ఉన్నారు. Even cinema actors also used to maintain their face in order to appear beautifully by going to beauty parlors. ప్రేమంటి సోదరి సోదరుడా, dear brothers and sisters, మనము ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలని కోరుతారు కానీ everybody thinks to get everybody feels to be beautiful. కానీ చాలా మంది చింతపడుతుంటారు. But many worries. ఎంత చింతపడ్డా, even though whatever worry we may be, చింతపడకపోయినా, even though we are not yet, సౌందర్యం మాత్రము ఇది క్షయమైనదే. but this beautiness is temporary. ఈ యొక్క శరీరము మాత్రము ఇది టెంపరరీ. This body is temporary for us. ఇది లయమైపోయేదే. It's going to diminish, fade away. ఈ శరీర అందము క్షీణించిపోయేదే. It will fade away. కాబట్టి మనిషి మట్టిలోనికి పోయినప్పుడు ఈ యొక్క అందం కూడా అందులోనే పోతే, when this man goes into mud, dust, this beautiness also will go. అంతరంగములో అందమగిన ఉంటే, but if we have internally beautiness, ఈ అందమే దైవరాజ్యము చేరుస్తది. internal beautiness can take us to heaven. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. నా ప్రియమైన సోదరి సోదరుడా, my dear brothers and sisters, సౌందర్యంగా ఉండాలి. we must be handsome. ఎవరు ఎక్కువ సౌందర్యాన్ని కోరుతారంటే, you know who used to think to get beauty? పెళ్లి కుమార్తె సమయంలో పెళ్లి కుమార్తె చాలా సౌందర్యంగా కనపడాలి. bride must appear beautiful. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవాలి కాబట్టి, because that groom must marry her. పెళ్లి కుమార్తె చాలా అందంగా కనపడాలి. that bride must be beautiful. నేను పెళ్లి చేసుకునే సమయంలో కూడా myself when I was about to get that marry, నేను పాస్టమ్మను చూడకుండా పెళ్లి చేసుకున్నాను. I married pastresses by not seeing her. పెళ్లిలో మాత్రం ముస్తాబై వచ్చారుగా చాలా అందంగా కనపడ్డది. but in marriage she got well makeup, but when I seen her in marriage, but she was well beautiful. పెళ్లైన తర్వాత రాకపోకలలో చూస్తుంటే ఎంట కూడా బాబుద్ది కావడం లేదు. but after getting married, when we seen with each other, but I couldn't like to go along with her, means to walk with her. నేను ఎప్పుడు 100 అడుగులు ముందుంటాను, పాస్టమ్ ఎప్పుడు 100 అడుగులు వెనకాల ఉంటది. I used to walk 100 feet front, and she used to walk 100 feet behind me. ఆమెతో కలిసి నేను ఆ జర్నీలు ప్రయాణాలు చేయలేదప్పుడు. I didn't do any journey along with her. పెళ్లిలో మాత్రం చాలా చక్కగా కనపడింది. but in marriage she was beautiful. సినిమా యాక్టర్ శ్రీదేవి ఉన్నట్టుగా నాకు కనపడింది. I seen her cinema actor Sridevi.
తర్వాత చూస్తే But after that, when I seen her, నేను ఆమెతో అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అనిపించింది. after that I thought, why did I get married with her? అంటే పెళ్లిలో పెళ్లి కూతురు అందంగా కనపడాలి. It means bride must be beautiful in marriage. సౌందర్యంగా పెళ్లి కూతురు కనపడాలి. Bride must be handsome. నా ప్రియమైనటి సోదరి సోదరులారా, My dear brothers and sisters, నిత్యములో కూడా ఎంతో మంది ఉన్నారు. in eternity also many are there. పరలో అనగా పైన నిత్యములో ఎంతో మంది ఉన్నారు. It means in heaven means many are there. రక్షణ పొందిన వారు ఉన్నారు. Those who have saved, యేసు కొరకు హత సాక్షులైన వారు ఉన్నారు. those who died for witnessing Christ, పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. even saints of Old Testament also are there. అనగా దేవదూతలు ఉన్నారు. And also angels also there. అందరిలో కూడా సౌందర్యంగా కలిగినది క్రొత్త నిబంధన సంఘం ఉంటుంది. But among all of them, New Testament bride is beautiful. అందుకనే క్రొత్త నిబంధన సంఘము అందంగా పెళ్లి కుమార్తెగా మార్చబడి ఉండాలి. Therefore New Testament bride must become beautiful. నా ప్రియమైనటి సోదరి సోదరులారా, My dear brothers and sisters, యేసు ప్రభు అందుకే తలంచుచున్నాడు. therefore Jesus Christ thinks ఆ పరిశుద్ధుల మధ్యలో, among that saints, ఆ దేవదూతల మధ్యలో, among the angels, యేసు రక్తము ద్వారా కడగబడిన సంఘము అందంగా కనపడాలి. he desires the bride which is cleansed by the blood of Christ must be beautiful. ఈ యొక్క సంఘమే కొత్త నిబంధన సంఘము అక్కడ పెళ్లి కుమారుడికి అందంగా కనపడాలి. This New Testament bride, this church must be beautiful. ఈ కొత్త నిబంధన సంఘము వారి మధ్యలో అందంగా కనపడాలని యేసు వాంఛించుచున్నాడు. Jesus desires this New Testament church must appear beautifully. మన అందము సకల జనులకు చూపించాలని ఆయన దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. It is God's desire to show our beautiness to many people. అంటే మన అందం అంటే ఈ బాహ్య సంబంధమైన అందం కాదు, అంతరంగ సంబంధమైనటువంటి అందాన్ని ఆ సకల జనుల మధ్యలో కనిపించాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. It is God's plan to show our beautiness in all of them. It is not external beautiness but internal beauty. ప్రేమనటి సోదరి సోదరుడా, Dear brothers and sisters, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. let us read Esther 1 verse 10. ఇక్కడ అహాష్వేరోషు రాజు కనపడుతున్నాడు. Here we see Ahasuerus king. అక్కడ ఆయన భార్య అందమైన భార్య అయినటువంటి వస్తీ కనపడుతుంది. We see here Vasti, one who is a beautiful wife of him. అలాగనే ఎస్తేరు కనపడుతుంది. And also Esther also we can see there. ఈ యొక్క చదువుకుందాం 1వ అధ్యాయం 10వ వచనం. Let us read 1 verse 10. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చున్నట్లు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. అక్కడ అధిపతులందరి మధ్యలో, among all the chiefs, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత రాజుల మధ్యలో, among all kings who are surrounded them, who are around them, పెద్ద వారి మధ్యలో, in elders, among elders, ఆయన యొక్క భార్య యొక్క సౌందర్యాన్ని చూపించాలని కోరిక కలిగి ఉన్నాడు. he had a desire to show his wife's beautiness. అంటే ఆ వస్తీ అనబడినటువంటి ఆ రాణి చాలా అందగత్తె. It means that Vasti, the queen, is very beautiful. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో రాజుల భార్యలు ఎవరు కూడా ఈ రాజు భార్య అయినటువంటి వస్తీ యొక్క అందముతో ఎవరు సమానముగా లేరు. Around their place, all the kings around them, their wives are not equal with Vasti. అందుకనే వారందరికీ తన భార్య యొక్క సౌందర్యాన్ని కనుపరచాలని వాంఛించాడు. Therefore he desired to show his wife's beauty to all of them.
నా ప్రేమనటి సోదరి సోదరుడా, My dear brothers and sisters, అలాగనే యేసు ప్రభువు కూడా in same manner Jesus Christ also, ఆ యొక్క పరిశుద్ధుల మధ్యలో, among that holy saints, holy people, ఆ పాత నిబంధన పరిశుద్ధుల మధ్యలో, among that Old Testament saints, ఆ రక్షణ పొందిన వారి మధ్యలో, among those people who are saved, ఆ దేవదూతల మధ్యలో, among those angels, తన ద్వారా సిద్ధపడినటువంటి ఈ అందమైన సంఘాన్ని చూపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. he desired to show his bride which is prepared by him. అనగా తన రక్తము ద్వారా కడగబడినటువంటి సంఘము ఏ విధంగా సౌందర్యంగా ఉందో చూపించాలని కోరిక కలిగి It ఉన్నాడు. means he desired to show his church which is cleansed by his blood. నా ప్రేమటి సోదరి సోదరుడా, My dear brothers and sisters, అలాంటప్పుడు మనము ఎంత సౌందర్యంగా ఉండాలి. it means how much beautiful we must be. అలాగ ఉన్నప్పుడు ఈ యొక్క కొత్త నిబంధన సంఘము ఎంత అందంగా కనపడాలి అక్కడ. You know, when Jesus thought to show our beautiness to them, it means how much beautiness we must have. పాత నిబంధనలో స్త్రీలు అందంగా ఉన్నారు, చాలా మంది పురుషులు కూడా అందంగా In ఉన్నారు. Old Testament many men and women were beautiful. వారిలో ఉదాహరణకు రిబ్కమ్మను చూద్దాం. Among them, let us take Rebecca. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. Genesis 24 verse 16, let us read. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనములో ఆమెను మనం గమనించినట్లయితే ఆమె సౌందర్యవంతురాలుగా కనపడుతుంది. If we can observe in Genesis 16 verse 24, she is very beautiful. ఆమె చిన్నది, మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. ఆమె చాలా చక్కనిది అని రాయబడింది. She is very beautiful, it's written. అంటే ఆమె చక్కదనము ఆమె యొక్క స్వభావములోనే కనబడుతుంది. It means her beauty is in her nature. ఆమె చక్కనిది, ఆమె కన్యక అని రాయబడింది. She is beautiful and she is virgin, it's written. అంటే ఆమె చక్కదనము ఆమె యొక్క క్రియలలో కనబడుతుంది. It means her beautiness is in her deeds. అంటే ఆమె తన పరిశుద్ధతను కాపాడుకున్నదిగా కనబడుతుంది. She is the one who protected her purity. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and sisters, నిజమైన సౌందర్యం ఎక్కడ ఉందంటే, you know where is the true beautiness? మన పరిశుద్ధతను బట్టి ఏ నిజమైన సౌందర్యం వస్తుంది. Because of our purity, our holiness, real beautiness comes. నిజమైన సౌందర్యం అనగా మనం పరిశుద్ధంగా జీవించడము. Means true beautiness comes by living holy life. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు గనుక, Because as Jesus Christ is holy, ఆయన సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలని వాంఛించుచున్నాడు. he desires his church should be holy as he is holy. అందుకనే ఆమె చక్కనిది, ఆమె కన్యక అని రాయబడింది. Therefore it's written she was beautiful and she was virgin. ఆమె తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతుంది. She is the one who protected her purity. ప్రేమనుడి సోదరి సోదరుడా, My dear brothers and sisters, సంఘమైన నీవు నేను మనము పరిశుద్ధంగా ఉండాలి. we as the church of God, you and me and we all together must be holy. మనలో పాపం అనేది కనబడకూడదు. We must not have any sin. మనలో బలహీనతలు ఉండకూడదు. We must not have any flaws. అనగా బలహీనతలు అనేది పాపం అనేది లేనప్పుడే మనము దేవునికి అందంగా కనపడతాము. It means when we don't have flaws and weaknesses or anything sin, then we can appear to the eyes of the Lord as beautiful. సంఘము అందంగా కనపడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. Church must be holy in order to appear holy. పరిశుద్ధత లేకుండా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉండలేరు. Nobody can be well with the Lord if there is no holiness. ప్రేమనుడి సోదరి సోదరుడా, My dear brothers and sisters, అందుకే రిబెకా చక్కనిది, ఆమె కన్యకని చూస్తున్నాం. therefore we see here Rebecca is beautiful because she is virgin. ఆమె చక్కదనము అంటే ఆమె సౌందర్యము ఆమె స్వభావములోనే కనపడుతున్నది. Her beautiness appears in her nature. పై రూపమే కాదు, Not external appearance, అంతరంగములో కూడా కనపడాలి. but internally it must appear. మనం పైన బాగుంటేనే కాదు, It is not enough for us to appear లోపల for external. దేవుడికి మనము హృదయములో కూడా అందంగా కనపడాలి. But to the eyes of God we must appear internally good.
బైబిల్లో ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు అబీగయేలు. In Bible there is another woman, her name is Abigail. ఆమెను గురించి మనము చదివినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. If we can see her by turning our Bibles to 1 Samuel 25:3. 25 verses 3. ప్రేమనండి సహోదరి సోదరులారా, Dear brothers and sisters, ఇక్కడ మనం ఆమెను గురించి చూస్తే సుబుద్ధి రూపసి అని రాయబడింది. here if we see here that she is intelligent and beautiful. అతని భార్య పేరు అబీగయేలు, ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసివై ఉండెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. అంటే ఇక్కడ నాబాల్ అనబడిన వాడు ఒకడు కనపడుతున్నాడు. Here is a man called Nabal. ఆయన భార్య పేరే అబీగయేలు. His wife's name is Abigail. ఆమె సుబుద్ధి కలిగినది అని రాయబడింది. It's written that she is intelligent. ఈ నాబాలు ఎలాంటి వాడు? You know how this Nabal was? ఈ నాబాల్ వచ్చేసి చాలా దుర్మార్గుడు అని రాయబడింది అక్కడ. It's written that Nabal is evil in all his doings. అంత మాత్రమే కాదు, కఠినమైన వాడు. Not only that, he is thought, మోటువాడు అని రాయబడింది అక్కడ. and it's written that he is churlish. ఆయన భార్య మాత్రం But his wife చాలా is, సుబుద్ధి కలిగినటువంటి ఆమెగా కనపడుతుంది. we see her that his wife is intelligent and beautiful. సుబుద్ధి అనగా మంచి బుద్ధి. Intelligence means good wisdom. కాబట్టి మంచి బుద్ధి కలిగిన ఆమెగా కనపడుతుంది. Means she appears with good wisdom. అండ్ ఎందుకు ఆమె మంచి బుద్ధి కలిగినగా కనపడుతుంది? You know why she is appearing as with good wisdom? అతని భర్త మోటువాడైనా, even though her husband is దుర్మార్గుడైనా, churlish and evil in all his doings, కఠినాత్ముడైనా, in talk everything, అయినప్పటికీ although తన భర్తను గురించి ఎక్కడ కూడా చెడ్డగా చెప్పిన వ్యక్తిగా కనపడడం లేదు. she never says anything bad about her husband. అలాంటి వాడైనప్పటికీ తన భర్తను గురించి చెడ్డగా ఎక్కడ చెప్పడం లేదు. She never said anything bad about her husband anywhere. అంత మాత్రమే కాదు, Not only that, తన భర్త యొక్క నేరాన్ని తనేమో తల మీద వేసుకున్నట్లుగా మనం చూడబోతున్నాం. we are going to see that she took the crime of her husband on herself. నా ప్రియమైన వరలారా, My dear brothers and sisters, ఇయాల భార్యలకి నా అడిగితే భార్యల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, nowadays if we can think about wives, అవకలతో యువకులతో ముచ్చట్లు చేస్తుంటారు. they used to speak many things with others. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాడు కానీ అక్క, they say sister, in the beginning of our marriage life he was well, మహా దుర్మార్గుడే, but now he is evil in everything he do. అసలు నన్ను పట్టించుకోడు. He never cares about me. అబ్బో వాళ్ళని పట్టించుకుంటాడు. He used to care about others very well, కానీ నన్ను పట్టించుకోడే. but he never cares about me. చూడటానికి పైకి బాగానే ఉంటాడే, For externally he is well, మహా దుర్మార్గుడే, but he is evil in everything he do. వదినా మీ అన్న అమ్మా మహా దుర్మార్గుడు అమ్మా. your brother is very evil person. ఇవాళ చాలా మంది భార్యలు తన భర్తల గురించి చెడ్డగా చెప్పేవారు లేకపోలేదు. There are many wives who witnessing about her husbands, their husbands wrongly. ఇక్కడ నాబాలు అలాంటి వాడైనప్పటికీ, even though Nabal is like that here, అతను చెడ్డవాడైనప్పటికీ, even though he is evil in everything he do, తన భర్తల గురించి ఎక్కడ చెడుగా చెప్పినదిగా లేదు. he never said anything wrong about her husband. తన భర్త యొక్క నేరాలు తన మీద ఒప్పుకుంటుంది. she is taking her husband's crime on herself. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. Let us read 1 Samuel 25th chapter of 25th verse. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 25వ వచనం. 25 verse 25. చదవండి. నా ఏలిన వాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము. అతని గుణము, నా ఏలిన వాడు పంపించి
ఇచ్చిన పనివారు నాకు కనపడలేదు. అతని గుణాన్ని గురించి ఆమె అక్కడే చెప్తుంది. అంత మాత్రమే కాకుండా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణాన్ని చేయకుండా యెహోవా నిన్ను పంపి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనం అంతగిన మనం చదివినట్లయితే అతన్ని బట్టి నన్ను క్షమించమంటుంది. She says, because of me you forgive him. అతడు చేసిన తప్పిదములను క్షమించు, అది నావిగా భావించమంటుంది. She says, you forgive his flaws by thinking, by looking at me. నా ప్రియమైనటి వారలారా, My dear brothers and sisters, ఇక్కడ కోపముతో వస్తున్న దావీదును ఈమె శాంతపరుస్తా ఉంది. She is making David peace as he was coming with angry. నాబాలును చంపాలని దావీదు యొక్క సైన్యం బయలుదేరింది. David and his armies started their journey to kill Nabal. కానీ మధ్యలో ఈమె ఎదురై మాట్లాడుతుంది. But middle on the way, she faced him and told these all things. కోపముతో వస్తున్నటువంటి యొక్క దావీదును శాంతపరిచినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. We see here that she made David peace as he was coming with anger. నా ప్రియమైనటి సోదరులు, my dear brothers and sisters, ఆమె సుబుద్ధి ఆమె యొక్క అందములో కనపడతా ఉంది. Her intelligence is in her స్వభావములో nature. కనపడతా ఉంది. In her nature. ఆమె యొక్క అందము ఆమె స్వభావములో కనపడతా ఉంది. Her intelligence is in her nature. ప్రియమైనటి సోదరుడా, My dear brothers and sisters, పురుషులలో కూడా మోషే చాలా అందగాడు అని రాయబడింది. In men also Moses was beautiful. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ మనము చూడగలము. If we can observe Acts of Apostles 7 verse 23. 7వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 7 verse 20. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై రాయబడింది. అతడు దివ్య సుందరుడై అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. అతను చాలా అందమైన వాడు. He is beautiful. ఆయన అందము ఎక్కడ కనబడుతుందంటే, you know where that beautiful ఆయన దైవత్వములో కనబడుతున్నది. In his divinity it appears. సౌలు కూడా చాలా అందమైన వాడుగా ఉన్నాడు. Saul also very beautiful. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో మనం చదవగలము. We can read it. 1 Samuel 9 verse 10. చదువుకుందాం ఒకసారి. 9వ అధ్యాయం 2వ వచనము, సమూయేలు మొదటి గ్రంథము 9 verse 1. అతనికి సౌలు అనే ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. hallelujah. ప్రేమనటి సోదరులారా, Dear brothers and sisters, ఈ సౌలు అందము ఎక్కడ కనపడుతుంది? You know where this beautiness of Saul appears? ఆయన ఎత్తులో కనపడుతుంది. In his height it appears. సౌలు చాలా అందగాడు. Saul is very beautiful man. ఆయన అందము తన ఎత్తులో కనపడుతున్నట్టు. His beautiness appears in his height. నా ప్రియమైనటి సోదరులారా, my dear brothers and sisters, మన అందము ఎలా ఉండాలంటే, you know how our beautiness should be. అందరికంటే మించినదై ఉండాలి. It must be higher than anybody. అంటే మన అంతరంగములో అందము అందరికి మించినదై ఉండాలి. It means our beautiness, internal beautiness must be higher than anybody. పాత నిబంధన పరిశుద్ధులందరికంటే మన అందము ఎక్కువగా కనపడాలి. Our internal beautiness must be higher than Old Testament saints. పాత నిబంధన పరిశుద్ధుల కంటే మన ఆత్మీయ జీవితము ఎత్తుగా ఉండాలి. Our spiritual life must be higher than Old Testament saints. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు. For example, Joseph is there. ఆయన పరిశుద్ధుడు. He is holy. ఆయనలో ఏ పాపము లేని వాడిగా ఉన్నాడు. He doesn't have any sin. తన పరిశుద్ధతను తాను కాపాడుకున్నాడు. It means he protected his holiness. అంటే కొత్త నిబంధన సంఘమైనటువంటి మన అందం ఎట్లా ఉండాలి? You know how we have to be as being church of New Testament. ఆయన పరిశుద్ధత కంటే మన పరిశుద్ధత ఎత్తుగా ఉండాలి.
Our holiness must be higher than the holiness of Joseph. ఓసారి హల్లెలూయా చెప్దామా? Let us shout మరోసారి hallelujah. గట్టిగా చెప్దామా? Once again shout అంటే hallelujah. యేషోబు యొక్క పరిశుద్ధత కంటే మన పరిశుద్ధత ఎక్కువగా కనపడాలి. It means our holiness must be higher than Joseph's holiness. ప్రియమైన సోదరి సోదరులారా, Dear brothers and sisters, వాళ్ళకు మించినదై ఉండాలి. our holiness must be better than them. అబ్రహాం విషయంలో మనం చూస్తే, If we can observe about the matter of Abraham, ఆయన విశ్వాసము కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. he is the one who have faith. అంటే మన విశ్వాసం ఎలాగుండాలి? You know how we have to be in faith. అబ్రహామును మించినదై ఉండాలి. Our faith must be higher than Abraham's faith. అబ్రహాము కంటే ఆయన విశ్వాసము కంటే మన విశ్వాసం ఇంకా ఎత్తుగా ఉండాలి. Our faith must be higher than Abraham's faith. ఆయనకు మించినదై ఉండాలి మన విశ్వాసము. Our faith must be better than him. అలాగా ఉన్నప్పుడే క్రొత్త నిబంధన సంఘముని గురించి దేవుడు మెచ్చుకోగలడు. God will praise the New Testament church when we are like that. ప్రేమనటి సోదరి సోదరుడా, Dear brothers and sisters, ఆయన కంటే మన విశ్వాసము గొప్పగా ఉండాలి. our faith must be above than him. అలాంటి విశ్వాసం మనకు ఉందా? ఒకసారి ఆలోచన Do we చేసుకో. have really such faith? విశ్వాసం లేకపోతే మనం సరిచేసుకోవాలి అంతే. If we don't have such faith, we must correct ourselves. ఒకవేళ లేకపోతే ఈ దినం చైనా సరిచేసుకోవాలి. If we don't have such faith, we must correct ourselves from today. అలాంటి విశ్వాసం కోసం ప్రయాసపడాలి. We should work on it. చాలా మంది అవిశ్వాసులుగా ఉంటారు. So many people used to be unbelievers. పేరుకు విశ్వాసులే కానీ They calls for namesake as believers. అంతా విశ్వాసమే. For internally they used to not have that. They used to don't have that faithness. They used to be unfaithful. దేనిని నమ్మలేని వారుగా ఉంటారు. They cannot trust in. They cannot trust anything. ప్రేమటి సహోదరి సోదరుడా, Glory to the dear brothers and sisters. మన విశ్వాసము ఎత్తుగా ఉండాలి. Our faith must be higher than them. దానియేలు మంచి ప్రార్థనాపరుడు. Daniel is prayerful person. ఆయన ప్రార్థన కంటే మన ప్రార్థన ఎత్తుగా కనపడాలి. Our prayer life must be higher than him. మన ప్రార్థన ఆయన కంటే మించినదై ఉండాలి. Our prayer life must be above than him. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and sisters, వాళ్ళతో మనం పోల్చుకుంటే if we compare with them, మనం సరిపడలేము. we cannot be good enough to compare with them. వాళ్ళతో పోల్చుకుంటే మనం సరిపోలేము. We cannot be good enough to compare with them. కాబట్టి వాళ్ళకు మించినదై ఉండాలి మన ప్రార్థన. Our prayer life must above them. మన రాజు మన అందము కోరిన వాడుగా ఉన్నాడు. Our king desires for our beautiness. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. Psalms 45, let's read there. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము. Let us read 45th Psalm. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. మన రాజు మన అందము కోరినవాడు. Our king is the one who wanted our beautiness. అందుకే మనము అందంగా కనపడాలి. Therefore we must appear beautiful. పైకి అందమే కాదు, Not external beauty. బాహ్య సంబంధమైన అందమే కాదు, Not only external beauty or internal beauty. అంతరంగములో మనం అందంగా కనపడాలి. But internally we must be beautiful. నా ప్రియమైన సోదరి సోదరుడా, My dear brothers and sisters, మన యేసు ప్రభువారు 10,000 మందిలో కూడా సుందరుడని రాయబడింది. It's written that our Lord Jesus Christ is beautiful among 10,000. అందరిలో అతి సుందరుడని రాయబడింది. He is handsome among all. 10,000 మందిలో కూడా ఆయనను గుర్తుపట్టవచ్చు. అంత అందగాడు. We can recognize him among 10,000. అలాంటి అందగాడైన యేసు ప్రభువు Jesus as being beautiful, తన అందాన్ని తన శిలువలో మన కోసం సమర్పించాడు. he offered his beautiness on cross for us.
ఎందుకు ఆయన సిలువలో తన అందాన్ని సమర్పించాడంటే, you know why he offered his beautiness on cross? మనము అందంగా కనపడాలని, in order us to appear beautiful. అనగా అంతరంగములో మనం అందంగా కనపడాలని. It means internally to appear beautifully. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, Let's observe, if you can read Isaiah 53 verse 2. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. Let us read Isaiah 53 verse 2. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేని వాడిగా ఉన్నాడు. He doesn't have beauty or ఎందుకు ఆయన సొగసు స్వరూపం లేని వాడిగా you ఉన్నాడంటే, know why he lost his beauty? మనం అందంగా కనపడాలని, To make us beauty. మనం సౌందర్యంగా కనపడాలని. To make us beauty. ఆయనలో స్వరూపము సొగసు లేని వాడిగా ఉన్నాడు. He lost his beauty. నా ప్రియమైనటి సోదరి సోదరులారా, My dear brothers and sisters, నిజమైన సౌందర్యము రావాలంటే ఏం చేయాలి? you know what should we do in order to get that beautiness? మనము నిజమైన అందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? What should we do to get that true beauty? మనము ఆయన చేతిలోనికి రావాలి. We must come into the hands of him. దేవుని హస్తములోనికి మనము రావాలి. We should come into the hands of God. ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్దామా? Let us shout hallelujah for the Lord. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? Once again praise God. మనము నిజమైన అందము మనలో రావాలంటే దేవుని హస్తములోనికి మనము రావాలి. We must come into the hands of God in order to get true beauty. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Let us read Genesis 2 verse 23. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిద్దాం. Let us read Genesis 2 verse 7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించెను అని రాయబడింది. It's written that God అనగా నిర్మించడం వేరు, సృష్టించడం వేరు. means creating and made is different. Creating is different. సృష్టించడం అనగా మాట కలుగును గాక అంటే సమస్తము కూడా సృష్టించబడ్డాయి. Creating means when he spoke word to be created, everything is created. నిర్మించడం అనగా దేవుడే కష్టపడి మట్టిని పిసికి బొమ్మగా చేసి ఆయన కష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. Making means God took the mud and he shaped it and he worked on it. తన హస్తాలతో తయారు చేశాడు. God made us with his hands. అందుకనే నిర్మించడం వేరు, సృష్టించడం వేరు. Therefore making is different and creating is different. దేవుడు తన హస్తాలతో మనల్ని నిర్మించాడు. God made us with his hands. నా ప్రియమైన సోదరి సోదరుడా, My dear brothers and sisters, నీవు అందంగా కనపడాలంటే, in order you to appear beautifully, నీవు ఆయన హస్తములోనికి రావాలి. you must come into the hands of God. మట్టి కుమ్మరి చేతిలోనికి వెళ్ళిపోనంత వరకు అది మట్టిగానే ఉంటుంది. Clay remains clay till it reaches to the hands of potter. ఎప్పుడైతే ఆ మట్టి కుమ్మరి చేతిలోనికి పోతుందో, When the clay goes into the hands of that potter, అది అందమైన పాత్రగా కనపడుతుంది. it appears beautiful vessel. మన కుమ్మరి ప్రభు అయిన యేసు, Our potter is our Lord Jesus Christ. మన కుమ్మరి ప్రభు అయిన యేసు, Our potter is Jesus Christ. కుమ్మరి వాడిగా పోల్చుకుంటున్నాడు. He is called as potter. ఆయన పరమ కుమ్మరి. He is potters of potter. ఆయన హస్తములోనికి నువ్వు వెళితే నువ్వు అందంగా కనపడతావు. When you come into the hands of that potter, you will transform into glory. ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear brothers and sisters, therefore, అనగా దేవుని సన్నిధికి మనం రావాలి. we must come into the presence of God. దేవుని హస్తములోనికి రావాలి. We should come into the hands of God. దేవుని సన్నిధిలోనికి రావాలి. We should come into the presence of God. నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో, When you come into the presence of God, నువ్వు అందంగా మార్చబడతావు. you will transform to glory. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 6వ వచనములో మనం గమనించినట్లయితే, Let us read 96th Psalm 6. 96వ అధ్యాయం 6వ వచనము కీర్తనల గ్రంథము 6 verse 6. The book of Psalm.
ఆ ప్రేమటి సోదరి సోదరుడా, My dear brothers and sisters, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నమని రాయబడింది. ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. glory to the name of the Lord. ఆయన సన్నిధిలో బలముంది, There is power in his, there is might, there is might in his presence, ఆయన సన్నిధిలో సౌందర్యం ఉంది. and there is beauty in his presence. నువ్వు బలం పొందుకోవాలన్నా, సౌందర్యాన్ని పొందుకోవాలన్నా ఆయన సన్నిధికి రావాలి. If you want to get majesty or beauty, you must come into the presence of God. నీకు అంతరంగములో సౌందర్యము కావాలంటే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. If you want internal beauty, you must come into the presence of God. నువ్వు ఇంట్లో నేను దేవుని నమ్ముకున్నా నేను ఇంట్లో కూర్చుంటే కాదు. You will not get it when you simply sit in home by thinking that I am also accepted Christ. ప్రేమటి సోదరి Dear brothers and sisters, నీవు బలాన్ని పొందుకోవాలంటే, in order you to get strength, సాతాను శక్తులు ఎదుర్కోవాలంటే, in order you to resist devil, నువ్వు బలాన్ని పొందుకోవాలంటే, in order you to get strength, నువ్వు సౌందర్యం అంతరంగంలో సౌందర్యం రావాలంటే, in order you to become beautiful, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తివిగా ఉండాలి. you must come into the presence of God. ప్రేమటి సోదరి సోదరుడా, Dear brothers and sisters, దేవుని యొక్క సౌందర్యాన్ని నువ్వు పొందుకోవాలి. you must receive the beautiness of God. కనుకనే దేవుని సన్నిధికి రావాలి. Therefore you must come into the presence of God. దేవుని సన్నిధిని విడిచిపెట్టే వ్యక్తివిగా You ఉండకూడదు. should not leave the church of God. ఎస్తేరును మనం చూసినట్లయితే, If we can observe about the matter of Esther, ఆమె చాలా సౌందర్యంగా కనబడుతుంది. she is very beautiful. ఆమె సౌందర్యంగా కనబడటానికి గల కారణం, You know the reason why she was beautiful. ఆమె ఏగే వశములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. She was in the ruler, in the authority of Haggai. ఆ ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. Let us read Esther 2వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే 2 verse 15. అబీగయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఆమె ఏది కోరలేదు. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. ప్రేమటి సోదరి సోదరుడా, Dear brothers and sisters, ఆమె అందంగా కనబడటానికి గల కారణం, you know the reason why she was beautiful. ఆమె హేగే వశములో ఉంది. She was handed over to Haggai. షండుడైన హేగే వశములో ఆమె ఉంది. She was in the authority of Haggai. ఆ షండుడైన హేగే అనగా Means you know who is that Haggai? దేవుని కోసం ప్రతిష్ఠించుకున్న దైవజనులు. He is the one who ordained for the service of God. దేవుని మీద వైరాగ్యము కలిగిన దైవజనులు. He is the one who had passion for the service of God. దేవుని కోసం ప్రతిష్ఠించుకున్న దైవజనులు. He is the one who is ordained. అనగా వారే అపోస్తులు. He is apostle. అంటే అలాంటి అపోస్తుల అనుభవములు ఈ యొక్క సంఘం ఉంటేనే అందంగా ఉంటుంది. When this church is in the rule of apostle, it will become beautiful. ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులతో ఉంటేనే సంఘము అందంగా తయారవుతుంది. When church is in the authority of ordained people, in the lead of ordained people, church will become beautiful. ప్రేమటి సోదరి సోదరులా, Dear brothers and sisters, అక్కడ అందగత్తెలు చాలా మంది ఉన్నారు కానీ many beautiful ladies were there, అందరూ రాజుకు మెచ్చలేని వారిగా ఉన్నారు. but not everybody were attracted by king. అహష్వేరోషు రాజుకు అందరూ మెచ్చలేదు. But not everybody were well with king. అహష్వేరోషు రాజు అందరినీ ఆయన నచ్చలేదు. Ahasuerus king, he didn't like everybody. కేవలం ఎస్తేరు మాత్రమే నచ్చాడు. But he liked only Esther. ఎందుకు ఎస్తేరుని ఆయన నచ్చడానికి గల కారణం, You know the reason why he liked that Esther? ఎస్తేరుని ఆయన వివాహం చేసుకోవడానికి కారణం, You know what's the reason that he married that Esther? షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము తప్ప ఆమె మరేది కోరలేదు. She never
she never got any makeup which was limited by Haggai. ప్రేమనటి సోదరి సోదరుడా, Dear brothers and sisters, మన రాజైన యేసు ప్రభువుకు నువ్వు అందంగా ఉండాలంటే, if you want to be beautiful to the eyes of our Lord ఆ Jesus Christ, నిత్యములో నువ్వు సౌందర్యంగా కనపడాలంటే, if you want to be beautiful in his kingdom, ఈ లోకములో నువ్వు ఎత్తబడాలంటే, in this world, if you want to be raptured, నీవు ప్రతిష్ఠించుకున్న దైవజనుల దగ్గర ఉంటేనే నువ్వు అందంగా కనపడగలవు. you can appear beautiful when you are in the service where ordained people serves. దైవజనులు చాలా మంది ఉండొచ్చు, Pastors may be many, కానీ ప్రతిష్ఠించుకున్నటువంటి అపోస్తల అనుభవం కలిగినటువంటి ఆ దైవజనులతో నువ్వు ఉండగలిగితేనే నువ్వు రాకడలో ఎత్తబడడానికి నువ్వు అవకాశం ఉంది. but when you are with ordained people, ordained pastor, then you will be raptured. సగము Which means, లోకం పని, some people used to do సగము దేవుని పని చేసే సేవకులు కాదు. that pastor must not do part-time ministry by doing some part is job, some part is ministry. పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం సేవ చేసే సేవకులు కాదు. That ordained means he is not the one who do service part-timely. పగలంతా ఆఫీసు, All the daytime they used to work in office. పగలంతా బేల్దారి పని, Cement work. All the day they used to work that do that cement work. సాయంకాలం వచ్చిన తర్వాత ఆదివారం వచ్చారుగా యేసు గొప్పవాడు అంటే కుదరదు. But when Sunday comes, they used to come to church and they used to preach word. సమర్పించబడిన సేవకులతో ఉంటేనే నువ్వు సంఘముగా ఎత్తబడడానికి అవకాశం ఉంది. They are not ordained people, but if you are with ordained people, then you will be wrapped, you will come into the perfection of Jesus Christ. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. మిగతా వాళ్ళు చాలా అందగాలే గాని, Rest of them also were beautiful. అందరూ అందగత్తెలే గాని, Rest of them also were beautiful. ఎస్తేరు మాత్రమే, But only Esther, రాజు వివాహం చేసుకున్నాడు. only Esther got married to that king. ఆమె మాత్రమే అందంగా ఉంది. Only she was beautiful. నిత్యములో In eternity, పరిశుద్ధులు ఉన్నారు, saints are there. పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు, Old Testament saints are there. హతసాక్షులు ఉన్నారు, Even the people who died for witnessing Christ also are there. దేవదూతలు ఉన్నారు. Even angels. వాళ్ళందరి మధ్యలో Among them all, క్రొత్త నిబంధన సంఘమే అందంగా కనపడుతుంది. New Testament church is going to appear మరోసారి గట్టిగా beautiful. చెప్పట్టకూడదా? Let us clap once again. వారి అందము కంటే మన అందము మించినదై ఉండాలి. Our beauty must be higher than them. అందుకే మనం బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి రుద్దుకుందాం. It doesn't mean that we should go to beauty parlor and make up. ఎందుకంటే యేసు ప్రభు నచ్చాలి కదా. It doesn't mean that going to beauty parlor and means getting makeup. నా in ప్రియమైన order to సోదరి సోదరుడా, well with Jesus Christ. It is external. నా ప్రియమైన సోదరి సోదరుడా, My dear brothers and sisters, ఆ బ్యూటీ పార్లరే ఇది నా దేవుని మందిరము. the spiritual beauty parlor is Church of God. నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు అందంగా తీర్చిదిద్దుతాడు. When you come into the church of God, this parlor will make you very well, beautifully. ఆ బ్యూటీ పార్లర్లకు పోతే ఆమె అందంగా తీర్చిదిద్దింది. When we go to that such outside beauty parlors, they used to make us up, పై అందాన్ని, but that is external beauty. అయితే అదే దైవ సన్నిధికి ఈయనను రాగలిగితే ఇక్కడ ఏర్పాటు చేయబడిన దైవ సేవకుడు నిన్ను అందంగా తీర్చిదిద్ది దేవునికి ఇష్టడుగా చేస్తాడు. But when you come to the presence of God, this pastor will make you beautiful by preaching the word. ఆదిలో సంఘము కూడా In the beginning, church also, సంపూర్ణంగా మార్చబడుటకు in order to get perfection, ఏం చేసిందో చూద్దాం. you know what they did. Let us read. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. Let us read. అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును
ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. ఎక్కడికి పోయినావు మగోడా? Where did you go, man? దేవునికి మహిమ కలుగును గాక. Glory to the name of the Lord. నా ప్రియమైన సోదరి సోదరుడా, My dear brothers and sisters, ఆదిలో సంఘము కూడా in the beginning church also, పరిశుద్ధంగా అనగా సంపూర్ణంగా మార్చబడుటకు, in order to get perfection, అపోస్తల బోధలోను, in doctrines, in the teachings of apostles, అపోస్తల సహవాసములోను, in the fellowship of apostles, అపోస్తల ప్రార్థనలోను, in the prayer of apostles, అపోస్తల రొట్టె విరుచుటలోను, the breaking bread of apostles, ఎడతెగక ఉండింది. it was continuously doing that. నా ప్రియమైన సోదరి My సోదరు, dear brothers and sisters, సంఘమైన మనము we as church, ఇలాంటి అనుభవంలో ఉండగలిగితేనే when we are in such experiences, ప్రభు రాకడలో then we ఎత్తబడతాం. can be raptured in Lord's coming. మన అందాన్ని దేవుడు కోరుతున్నాడు. God desires for our beautiness, మన అందం పై అందమే కాదు గాని, not only external beauty. నేను పైన అందంగా ఉండవద్దని నేను అంటం లేదు. I'm not telling you not to be well beautiful for our external, కానీ in పై external. అందముతో దేవుని మహిమపరచలేము. But we cannot glorify God with our external beauty. ఈ లోకములోనే చెల్లుతుంది అది. This external beauty is limited for this world. ఈ లోకము విడిచిన తర్వాత పరలోకములో ఉండాలంటే, But after we leaving this world, in heaven, if we want to be beautiful, ఈ లోకములో ఉన్నప్పుడే మనము దేవుని మహిమపరిచేవారు. we have to glorify God while we are in this world. అనగా మన అంతరంగములో అందం కలిగిన వారముగా ఉండాలి. It means we must have beautiness in our internally. మన హృదయము దేవునికి ఇష్టమై ఉండాలి. Our heart must be well with Lord. మన అంతరంగములో మనము అందంగా దేవునికి కనపడాలి. We must appear to the eyes of Lord beautifully internally. అంటే Beautiful internally. మన స్వభావాలను బట్టి మనము దేవునికి అందంగా కనపడతాం. It means through our nature we will appear beautiful to the eyes of God. మన క్రియలను బట్టి దేవునికి అందంగా కనపడతాం. Through works we can be beautiful to the Lord. ఆ అందము జ్ఞానములో ఉంది. That beautiness is in wisdom, అందము దైవత్వములో ఉంది. knowledge. That beautiness is ఆ in అందము divinity. పరిశుద్ధతలో ఉంది. That beautiness is in holiness. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. You must be holy. జ్ఞానం కలిగిన వారు You వ్యక్తులుగా must ఉండాలి. have knowledge. బైబిల్ చెప్తుంది, Bible says, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని చెప్పి బైబిల్ చెప్తుంది. Bible says the lady who doesn't have the fool lady. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తా. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు వంటిది అని రాయబడింది. It's written, అనగా దాని అర్థం ఏమిటంటే, Bible, that wiseless lady. దాని అర్థం ఏమిటంటే, You know the reason. నాట్ టాకింగ్ You know the meaning of that. నా ప్రియమైన సహోదరి సోదరులారా, My dear brothers and sisters, జ్ఞానం లేకుండా ఎంత అందంగా ఉంటే ఏం ప్రయోజనం? what is the need when we are beautiful with no knowledge? బాగా చాలా అందంగా ఉంది. She is very beautiful జల్లు గార్చుకుంటుంది, and she is just getting that కళ్ళంబడి పుసి గార్చుకుంటుంది. she is getting that her spit fall, ఎట్ట and even for her eyes also. పుట్టడం బాగా అందంగానే ఉంది, she was born beautifully, కానీ జ్ఞానం లేదు. but she doesn't have voice. జల్లు She గార్చుకుంటుంది, doesn't have knowledge, but she simply means she is having the running spit. ముక్కులలో నుంచి నీరు గారుతూనే ఉంది. That water is coming out from her nose. కళ్ళల్లో నుంచి కూడా పుసి అనేది నీకు అర్థం కాదులే, కళ్ళల్లో నుంచి కూడా గారుతూనే ఉంది. Even that water comes out of her running water out of her eye. ఎప్పుడు జల్లు గార్చుకుంటా ఉంటది. Always she used to appear with running saliva. అట్లాంటి మనిషి అంత అందంగా ఉంటే ప్రయోజనం ఏముంది? What's the need? How much means what's the need when she is అందానికి beautiful? తగ్గట్టుగా జ్ఞానం కూడా ఉండాలి. We must have wisdom as we have beautiful. అందుకనే బైబిల్ As we are చెప్తుంది, beautiful. Therefore Bible says, జ్ఞానము లేని సుందర స్త్రీ పందిను ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటుంది. Bible says that wiseless beautiful woman is comparable with is equal with pearls. దేవునికి మహిమ కలుగును గాక. To the pearls to the nose of pig. Glory to the name of the Lord. ప్రియమైన సోదరి సోదరుడా, Dear brothers and sisters, అంతరంగంలో జ్ఞానం కలిగి ఉందాం. we must have internal wisdom, పరిశుద్ధత కలిగి ఉందాం. we must have internal holiness. అదే సుబుద్ధి.
It means intelligence. నువ్వు మంచి బుద్ధి కలిగి ఉండు. You must have intelligence. అప్పుడే నీవు అందంగా ఉండగలుగుతావు. Then you can appear beautiful. ఈ అందాన్ని పరిశుద్ధుల మధ్యలో యేసు ప్రభు చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు. Jesus desires this beautiness to show among all that saints. అబ్షాలోము అందము పైకి మాత్రమే ఉంది. Absalom's beauty was for external. బాహ్యంగానే కనపడుతుంది. Only external. అతను చనిపోతే అతనితో పాటే వెళ్ళిపోయింది. But when he died, that his beautiness అది fade away along with him. నశించిపోయింది. It fade away. ఆత్మీయ అందము కలిగి ఉంటే, If we have spiritual beautiness, అంతరంగంలో కూడా అందము కలిగి ఉంటే, if we have internal beautiness, అతను కూడా సంఘములో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కనపడేవాడు. he also supposed to appear in the presence of God. పరిశుద్ధుల సంఘములో కనపడేవాడు. He also supposed to appear in the presence of saints. ప్రేమటి సోదరి సోదరుడా, Dear brothers and sisters, మనము ఆత్మ సంబంధమైన అంతరంగములో ఆత్మ సంబంధమైన అందము కలిగి కూడా ఉందాం. we must let us have spiritual beauty in our internal. దేవుడు ఈ మాటలు దీవించును గాక. May the Lord bless us through these hearings. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.